నమస్కారం. కేవలం 150 రూపాయలతో పాడి పరిశ్రమ భవిష్యత్తునే మార్చేయొచ్చు అంటే నమ్మగలమా? కాని ఇది నిజం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక అద్భుతమైన పథకం ఇప్పుడు దీన్నే సాధ్యం చేస్తోంది. ఇంతకీ ఏంటి ఈ పథకం? ఇది పాడి రైతుల తలరాతను ఎలా మార్చబోతోందో రండి మనమిప్పుడు చూద్దాం. ఒక పాడి రైతు పడే కష్టంలో అసలు సిసలైన సవాలు ఎక్కడ మొదలవుతుందో తెలుసా? చాలామంది పాల ధర అనుకుంటారు, లేదా పశువుల ఆరోగ్యం అనుకుంటారు. కాని కాదు, అసలు సమస్య వేరే చోట ఉంది. ఆ సమస్య ఏంటంటే, పుట్టబోయేది మగదూడనా లేక ఆడదూడనా అనే ఒక్క చిన్న ప్రశ్న. అవును, ఈ ఒక్క ప్రశ్న రైతు లాభనష్టాలను పూర్తిగా మార్చేస్తుంది. అసలు కథంతా ఇక్కడే మొదలవుతుందన్నమాట. ఎందుకంటే ఈ రెండిటి మధ్య తేడా ఆకాశానికి భూమికి ఉన్నంత. ఇప్పుడు చూడండి, పెయ్య దూడ పుట్టిందనుకోండి, అది భవిష్యత్తులో పాలిస్తుంది. అంటే అదొక ఆదాయాన్నిచ్చే పెట్టుబడి. కాని అదే మగదూడ పుడితే దాని ఆర్థిక విలువ చాలా తక్కువ. సో ఈ చిన్న తేడానే రైతు భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. ఇంతకాలం మనం ఫాలో అవుతున్న పాత పద్ధతుల్లో, అంటే సాంప్రదాయ కృత్రిమ గర్భధారణలో పెయ్యదూడ పుట్టే అవకాశం ఎంతుంటుందో తెలుసా? కేవలం 50%. అంతే. అంటే అచ్చం కాయింటాస్ వేసినట్టే. బొమ్మబడుతుందో బొరుసుబడుతుందో మన చేతుల్లో ఏమీ ఉండదు. అంతా అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది. అయితే ఈ 50-50 ఛాన్స్, ఈ అనిశ్చితికి ఇప్పుడు చెక్ పెట్టే సమయం వచ్చింది. ఎందుకంటే టెక్నాలజీ రూపంలో ఒక అద్భుతమైన పరిష్కారం మన ముందుకొచ్చింది. ఏంటో చూద్దామా? కొత్త టెక్నాలజీతో పెయ్యదూడ పుట్టే అవకాశం ఏకంగా 90% పెరిగింది. అవును, మీరు విన్నది నిజమే. 90%. అంటే ఎక్కడ 50% అదృష్టం, ఎక్కడ 90% గ్యారంటీ. ఇది పాడి పరిశ్రమలో ఒక విప్లవం లాంటిది. రైతుకు ఇంతకంటే కావలసిన భరోసా ఇంకేముంటుంది చెప్పండి? సరే, ఇంతకీ ఈ అద్భుతానికి కారణమేంటి? అదే సెక్స్ సార్టెడ్ సీమెన్ అనే టెక్నాలజీ. సింపుల్గా చెప్పాలంటే, ఈ టెక్నాలజీ వీర్యకణాలను వేరుచేసి కేవలం ఆడదూడ పుట్టడానికి కారణమయ్యే కణాలనే ఎంచుకుంటుంది. అందుకే పెయ్యదూడలు పుట్టే అవకాశం అంతలా పెరిగిందనమాట. ఇంత గొప్ప టెక్నాలజీ అందరి రైతులకు అందుబాటులోకి వస్తేనే కదా అసలైన ప్రయోజనం. అందుకే ప్రభుత్వం దీన్ని అందరికీ అందించడానికి ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అదే కేవలం 150 రూపాయలకే పెయ్యదూడ పథకం. దీని ఒరిజినల్ కాస్ట్ ఎంతనుకుంటున్నారో? 1500 రూపాయలు. కానీ ప్రభుత్వ సబ్సిడీతో రైతు కట్టాల్సిందే జస్ట్ 150 రూపాయలు మాత్రమే. ఆలోచించండి, దాదాపు 90% ఖర్చును ప్రభుత్వమే భరిస్తోందన్నమాట. ఇది రైతులకు ఎంత పెద్ద ఊరటో కదా. మరి ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ముందుగా ఈ టెక్నాలజీ మీద ఆసక్తి ఉన్న ఏ పశుపోషకుడైనా అర్హులే. అయితే వాళ్ల దగ్గరున్న ఆవు కూడా కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. అవేంటంటే, ఆవు ఆరోగ్యంగా ఉండాలి, ఈనిన తర్వాత ఒక 60-90 రోజుల మధ్యలో ఉండాలి, దాని వయస్సు 1-3 ఈతల మధ్య ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా అది క్రమం తప్పకుండా ఎదకు వస్తూ గర్భాశయ సంబంధిత వ్యాధులు లేకుండా ఉండాలి. ఓకే, అర్హతల గురించి తెలిసింది కదా. ఇప్పుడు ఒక రైతు ఈ పథకాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ప్రాసెస్ ఏంటి? స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా దగ్గర్లో ఉన్న పశుసంవర్ధక శాఖ లేదా పశువైద్యాధికారులను కలవాలి. వాళ్లే వచ్చి మీ దగ్గరున్న ఆవుల్లో ఏది అర్హత ఉందో చూసి సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఈ సెక్స్ సార్టెడ్ సీమెన్తో గర్భధారణ చేస్తారు. అంతా అయిపోయాక ఒక ప్రూఫ్లాగా వాడిన సీమెన్ స్ట్రాని దాని యునీక్ నంబర్తో సహా రైతు చేతికిస్తారు. సో అంత పక్కగా జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, ఇంకో మంచి విషయమేంటంటే పశువైద్య సిబ్బంది రైతులకు పూర్తి సపోర్ట్ ఇస్తారు. అంటే ఆవు ఎదకు వచ్చిన లక్షణాలను ఎలా గుర్తించాలి, గర్భధారణకు కరెక్ట్ టైమేది, ఇలాంటి విషయాలన్నింటిపై గైడెన్స్ ఇస్తారు. దీనివల్ల సక్సెస్ రేట్ ఇంకా పెరుగుతుంది. సరే, ఇదంతా బావుంది. టెక్నాలజీ, సబ్సిడీ, ప్రాసెస్ అంతా ఓకే. కానీ లాంగ్ టర్మ్లో దీనివల్ల ఒక రైతుకు, ఇంకా చెప్పాలంటే ఒక ఊరికి ఎంత లాభమొస్తుంది? ఆ లెక్కలు కూడా ఒకసారి చూద్దాం. తేడా మన కళ్ల ముందే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పాత పద్ధతిలో ఏంటి 50% ఛాన్స్, ఆదాయం వస్తుందో రాదో తెలియని ఒక అనిశ్చితి. కాని ఈ కొత్త పద్ధతిలో 90% గ్యారెంటీ. అంటే లాభం వస్తుందని ముందుగానే ఒక అంచనాకు రావచ్చు. స్థిరమైన ఆదాయానికి ఇది ఒక మంచి దారి.
ఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా చేయడానికి గ్రామాలను కూడా ఒక పద్ధతి ప్రకారం సెలెక్ట్ చేస్తున్నారు. ఎక్కడైతే మంచి జాతి పశువులున్నాయో, ఎక్కడైతే రైతులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారో అలాంటి గ్రామాలను ఎంచుకుంటున్నారు. ప్రతి గ్రామం నుంచి కనీసం 35-40 అర్హత ఉన్న ఆవులను టార్గెట్ చేస్తున్నారు. అలా 35-40 ఆవులను టార్గెట్ చేస్తే సక్సెస్ రేట్ ప్రకారం ఎంపిక చేసిన ప్రతి గ్రామంలోనూ దాదాపు 25 కొత్త పెయ్యదూడలు పుడతాయన్నమాట. ఒక్కసారి ఊహించుకోండి, ఒకేసారి 25 పెయ్యదూడలు. ఇది ఆ ఊరి పాడి రైతుల భవిష్యత్తుకు ఎంత బలమైన పునాదో కదా. 25 పెయ్యదూడలు ఓ 3-4 ఏళ్లలో పెరిగి పాలివ్వడం మొదలుపెట్టాయనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ గ్రామంలో ప్రతిరోజూ అదనంగా 250 లీటర్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. రోజుకి 250 లీటర్లు అంటే ఆ ఊరికి ఒక కొత్త ఆదాయ వనరు వచ్చినట్టే లెక్క. సరే, ఇదంతా విన్నాక ఈ మొత్తం పథకం నుంచి మనం గుర్తుంచుకోవలసిన అసలు విషయమేంటి? ఈ పథకం యొక్క అసలు బలమేంటంటే, ఇది రైతుకు శక్తినిస్తుంది. అదృష్టం మీద ఆధారపడే ఒక గ్యాంబిల్ లాంటి వ్యవసాయాన్ని ఖచ్చితమైన లాభం వచ్చే ఒక పెట్టుబడిగా మారుస్తుంది. రైతుకు తన భవిష్యత్తు తన చేతుల్లో ఉందనే ఒక ధైర్యాన్ని, ఒక ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. చివరగా కడప పశు వైద్యాధికారి డాక్టర్ జి. రాంబాబు గారు చెప్పిన మాటలతో ముగిద్దాం. ఆయనేమన్నారంటే, ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెక్స్ సార్టెడ్ సీమెన్ టెక్నాలజీని ప్రోత్సహించి పశు సంవర్ధకులను ఆర్థికంగా బలోపేతం చేయడంలో సహాయపడుతోంది. ఈ మాటలు చాలు ఈ పథకం యొక్క అసలు ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవడానికి. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి.